నీకేం కాలేదు కదా? రాజమాత, నేను మీకు చెప్పానుగా, ఆ దుర్గమ్మ నాకెప్పటికీ అన్యాయం చేయదని. ఈ తుపాకీతోనే రాణాగారు సర్దాన్ని కాల్చడానికి ప్రయత్నించింది. ఇంత చిన్న తోట ఈ తుపాకీలో పట్టదు. అంటే ఈ తుపాకీది కాదని తెలిసిపోతుంది. రాణాగారు నిర్దోషి. ఇక 4 అడుగులు సంపూర్ణమయ్యాయి. మిగిలిన 3 అడుగులు వధువు ముందు నడుస్తుంది, వెనుక వరుడు. ఈ వివాహం జరగదు. మీరు రాజేశ్వరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నా చేతికి దొరికిన సాక్ష్యంతో నేను నిజం నిరూపించగలను. మీరు చెయ్యని నేరానికి మిమ్మల్ని శిక్షిస్తున్నారు రాణాగారు. అవినాష్ని చంపింది మీరు కాదు. పెద్దరాణి, మీరు మా కోసం భోజనం తీసుకొచ్చారు. లేకపోతే మేము ఆకలికి చచ్చిపోయేవాళ్ళం. నీ వంటి సిగ్గులేని వాళ్ళు ఆకలితో చస్తే మాకు తుపాకీ గుళ్ళని వృధా చేయాల్సిన అవసరం ఉండదు. మీరేమంటున్నారు? మీరు నిర్దోషి అనడానికి సాక్ష్యం అవినాష్ అస్థికల్లో దొరికింది. గాయత్రి చేతికి మేము అవినాష్ని కాల్చిన తుపాకీ గుండు దొరికిందా ఏమిటి? ఆ గుండు రాణాగారి తుపాకీ నుండి పేలింది కాదని నిరూపిస్తే నా పథకాలన్నీ తిరగబడిపోతాయి. గాయత్రిని ఆపు. కన్నీళ్లతో పనవ్వలేదని ఇప్పుడు పెళ్లి నాపేందుకు కథలు అల్లుతున్నావా? కథలు నీలాంటి దొంగలు చెప్తా రాజేశ్వరి. నేను నిజం చెప్పడానికే వచ్చాను. అసలు నిజం.
నువ్వింతవరకు కేవలం రాజేశ్వరిని మాత్రమే చూసావు. కానీ ఈరోజు నువ్వు తనలో దాగున్న మృగాన్ని కూడా చూస్తావు. నువ్వు ఈ రోజు వరకు గాయత్రిని చూసావు. ఈ రోజు ఈ గాయత్రిలోని దుర్గమ్మని చూస్తావు. ఆగండి. ఏం జరుగుతోంది ఇక్కడ? గాయత్రి, మీరు మాకు చెప్పాలనుకున్న నిజమేమిటి? రాణా గారు, మీరు ఇప్పుడు మీ నిర్ణయాన్ని మార్చుకోలేరు. చెప్పండి గాయత్రి. రాణా గారు, మేము వింటున్నాం. రాణా గారు, నేను ముందు నుంచి ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు ఒక్కసారి కూడా నా మాట వినలేదు. కానీ అసలు నిజం ఏంటంటే ఆ సర్దార్ రాజేశ్వరి మీద ఎలాంటి అత్యాచారము చేయనే లేదు, ఎలాంటి పాపం చేయలేదు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మానం ఉన్న వాళ్ళకి అవమానం అనేది ఉంటుంది. ఒక ఆడది కేవలం సింహాసనం కోసం తన మానాన్ని, తన అన్న ప్రాణాల్ని పణంగా పెట్టగలిగినప్పుడు వాళ్ళ నోటి నుంచి ఇలాంటి భేషజాలే వస్తాయి రాజేశ్వరి. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? రాణా గారు, నేను ఒప్పుకుంటాను. నేను మీ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళాను. నేను సర్దార్ని కారాగారం నుంచి పారిపోయేందుకు సహాయపడ్డాను. రాజేశ్వరి అబద్ధం చెప్తోందని నా మనసుకు అనిపించింది. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. నాకు ఎలాంటి పరీక్ష చేయించుకోవాలని లేదు. ఇలాంటి పరీక్ష చేయించుకోవాల్సినంత పెద్ద గాయం నాకేం అవ్వలేదు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరే ఆలోచించండి రాణా గారు. మీరు సర్దార్ని చంపేందుకు తుపాకీ పేల్చారు, కానీ పొరపాటున ఆ తోట అవినాష్కి తగిలింది. కానీ తను కనీసం ఒక్కసారైనా తన అన్న అక్కడికి ఆ సమయంలో ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడని కూడా ఆలోచించలేదు. కేవలం న్యాయం, పరంపరల పేరుతో మీరు చేసిన వాగ్దానాలతో మిమ్మల్నే కట్టేసే ప్రయత్నం చేశారు. అప్పుడే నాకు అనిపించింది ఇదంతా యాదృచ్ఛికంగా అయ్యే అవకాశం లేదని. ఇంతవరకు నేను మీ దగ్గరికి రాకపోవడానికి కారణం నా దగ్గర బలమైన సాక్ష్యం లేకపోవడమే. కానీ ఈరోజు నా దగ్గర సాక్ష్యం ఉంది, నేను నిరూపించగలను. ఏ తూటా కారణంగా అవినాష్ చనిపోయాడో అది మీ తుపాకీలోంచి వచ్చింది కాదు. మీరు అవినాష్ని చంపలేదు. మీకు శిక్ష పడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సిగ్గులేని దిగజారిన ఆడదాన్ని మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంతకీ ఏమిటా సాక్ష్యం? ఆగండి. ఇటు చూడండి. ఈ తూట నాకెక్కడ దొరికిందో తెలుసా? మీరు సర్దార్ని వెంబడిస్తూ తుపాకీ పేల్చిన చోటు దొరికింది. కానీ ఈ తూట నాకు ఒక చెట్టులో ఇరుక్కునుండగా దొరికింది. రాణా గారు, మీరెన్ని తోటాలు పేల్చుంటారు ఆ రోజు? ఒకటే. ఇక రాణా గారు, ఈ తూట నాకు అవినాష్ అస్థికల్లో దొరికిన తూట. ఈ తూట ఈ తుపాకీది కాదు కాబట్టి ఇందులో ఎప్పటికీ ఇది సరిపోదు. మీరే చూడండి.
అదెలా సాధ్యం రాణా గారు? నేనే స్వయంగా ఈ తుపాకీలో నేను తూటాన్ని పెట్టి చూశాను. అప్పుడు సరిపోలేదు. నేను చెప్పేది నిజమే రాణా గారు. మీరు అవినాష్ని చంపలేదు. మీరే నేరమూ చెయ్యలేదు. రాణా గారు, రాణి చెప్పింది నిజమే. రాజమాత, ఈ క్షణం మేం కేవలం గాయత్రి చెప్పేది మాత్రమే వినాలనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? గాయత్రి, ఈ తూట మా తుపాకీలో ఎలా పట్టింది? చెప్పండి గాయత్రి, ఏమైంది? కథ పూర్తయిపోయిందా? మీరే చెప్పారు కదా, కథలు దొంగలు మాత్రమే చెప్తారని. గాయత్రి, ఈరోజు మేము మీ నిజ స్వరూపం చూస్తున్నాం. మీ దగ్గర నిజం నిరూపించే సాక్ష్యం ఏమీ లేదు. వేరే కథ ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి. కనీసం ఆ తర్వాతైనా అంతరాయం లేకుండా మేము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. ఇలా చేయకండి రాణా గారు. రాణా గారు, ఇలా చేయకండి. నా సౌభాగ్యాన్ని నా నుంచి దూరం చేయకండి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. పంతులు గారు, సప్తపదిలో చివరి ప్రదక్షిణ మొదలు పెట్టండి. మీరు నా సౌభాగ్యాన్ని నాకు దూరం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో దానికి శిక్ష నేనే స్వయంగా నా చేతులతో విధిస్తాను. దీన్ని అంటారు పెదరాణి అమ్మప్ప గాని. ఇప్పుడు దొరికినంత సంతృప్తి మాకు సింహాసనం మీద కూర్చున్నా కూడా దొరికేది కాదు. కానీ ఈ ఆట ఇప్పుడే మొదలైంది. నదికి చెరువువైపు ఉన్న ఈ రేవుల్ని మరింత దూరం చెయ్యాలి. ఒకరినొకరు చూసుకోగలరు కానీ ఎప్పటికీ కలవలేరు. ఒక రాజు, ఒక రాణి, ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు మొదలైంది అసలైన ప్రతీకార కథ. సారీ. మహాగణపతే నమః. సప్తపది పూర్తయింది. ఇక ఇప్పుడు వధువు నుదుటన కుంకుమ పెట్టండి.
మహల్ నిన్ను శాశ్వతంగా వదిలించుకోవాలని అనుకుంది కదన్నయ్య. కానీ ఈ రోజు నుండి నువ్వు శాశ్వతంగా ఈ మహల్లోనే ఉండిపోతావు. ఇక్కడి అణువణువులోనూ నువ్వు ఉండిపోతావన్నయ్య. మేము నిన్ను మా నుండి ఎన్నటికీ దూరం కానివ్వమన్నయ్యా. గాయత్రి చేతుల్లో మీ పరువు పోయింది కదా, ఇక రాణా గారి చేతిలో నీ ప్రాణం. ఇక నేను ఆ ఇద్దరి హంతకుల్ని శిక్షిస్తాను. చాలా పెద్ద శిక్ష, పెద్ద శిక్ష. శభాష్ రాజేశ్వరి, నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది. పెళ్లి హోమం కూడా నీ పొగని చల్లార్చలేకపోయింది. అగ్నికి అగ్ని తోడైతే అది ఆరిపోదు, మరింత ఎగిసి పడుతుంది. సరే విను, నువ్వు రాణా గారినైతే పొందావు, కానీ ఇప్పటికీ ఇంకా గాయత్రి రాణా గారిని విడిచిపెట్టలేదు. అది జరగాలి అంటే నువ్వు రాణా గారి మనసులో నుంచి గాయత్రి జ్ఞాపకాలను, తన ప్రేమని, పేరుని కూడా చెరిపెయ్యాలి. ఏమీ మిగలకూడదు. అదే వారికి వేసే సరి అయిన శిక్ష. వారిద్దరి నుండి వారి ప్రేమను లాక్కోవాలి. ఇక అందుకోసం నువ్వు రాణా గారికి చాలా చేరువ కావాల్సి ఉంటుంది. ఎంత చేరువ అంటే ఇక ఆయనకి నువ్వు తప్ప మరేది కనిపించకూడదు. ఆ గాయత్రి కూడా. ఇలాంటి పథకాలు రాత్రులే వెయ్యాలి కదా. ఆ పథకం పారే రాత్రి రాబోతోంది. నీకు రాణా గారికి జరిగే తొలి రాత్రి. తొలి రాత్రి రోజు పన్నాల్సిన పథకం మేం చూసుకుంటానులేండి. అది కాక ఈ రాజేశ్వరి మనసు పడ్డాక తనకి దక్కని మగవాడంటూ ఇంతవరకు ఎవ్వడూ లేడు. మొదట్లో మేము తప్పుడు అస్త్రాన్ని ఎంచుకున్నాం. సూదితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నాం. నీ అన్నకు బదులుగా ముందు నిన్నే రంగంలోకి దించుండాల్సింది. పర్లేదు, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ విషం నిండిన సూది మా పగని చల్లారుస్తుంది. సారీ రాణా గారు. మేము నిండు సభలో సర్దార్ మా మీద అత్యాచారం చేయబోయాడని తేలికగా అపనింద వెయ్యగలిగినప్పుడు మీరే ఆలోచించండి మేము ఎంతకి తెగించగలమో. ఇంత పెద్ద పథకం ఆ రాజేశ్వరి ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎవరో తనకి సాయం చేస్తున్నారు. తన సాయంతోనే రాజేశ్వరి అక్కడ ఆ తూటాన్ని మార్చేసింది. మళ్ళీ రాజేశ్వరి అందరి కళ్ళలో దుమ్ము కొట్టింది. ఈ పెళ్లి చాలా పెద్ద మోసంతో జరిగింది. గాయత్రి, ఆహా, ఈ చెంచు మొహానికి భలే ఖరీదైన కానుకలొస్తున్నాయి. మీరేదైనా అన్నారా చిన్న రాణి గారు? మేమేమంటాం చెప్పండి. మేం కేవలం మీ ఆదేశాలు పాటించేందుకేగా ఉన్నది. నువ్వొచ్చి మంచి పని చేశావు. మేము నిన్నే పిలిపించాలనుకున్నాం. చెప్పులు కాలి నుండి దూరమైనా సరే అవి కాళ్ళని మర్చిపోలేవు. అలాగే నువ్వు కూడా బహుశా రాణా గారిని మర్చిపోలేవనుకుంటా.
మరో విషయం ఏంటంటే మా ఇద్దరి తొలి రాత్రి వస్తోంది. మేము నిన్ను అడగాలనుకున్నాం, మా శ్రీవారికి ఏం నచ్చుతాయో ఏం నచ్చవో. ఆయన మాజీ భార్య కన్నా బాగా ఇంకెవరు చెప్పగలరు? చెప్పులు కాలికి దూరం అవుతాయి. అప్పుడే కాలికి బాధ కలిగించే ముళ్ళు గుచ్చుకుంటుంది. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, రాణాగారికి ఏమిష్టమో ఏమిష్టం లేదో, ఆయన ఎవరిని ప్రేమిస్తారో ఎవరిని ద్వేషిస్తారో. అయితే విను రాజేశ్వరి, రాణాగారు అన్నింటికన్నా ఎక్కువగా అబద్ధాన్ని ద్వేషిస్తారు. ఇక నీతో జరిగిన ఈ పెళ్లి ఆయన జీవితంలో జరిగిన అతి పెద్ద అబద్ధం.